ఎల్బిటి మార్కెట్, ఎల్బీ నగర్. నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీవాణి సిల్క్స్. మా స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్బిటి మార్కెట్లో ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో 129. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈసారి అయితే ఫ్యాన్సీ వెరైటీస్, బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి వెరైటీస్ వచ్చామండి. ఇంకా అవేంటో చూసేద్దాం. ఇంకా మన ఫస్ట్ వెరైటీ వచ్చేసి టిష్యూ కోట అండి, బనారస్లో. అసలు నేనైతే ఫస్ట్ టైం ఇంత సాఫ్ట్గా ఉన్న శారీ అయితే చూస్తున్నాండి. అంటే కాటన్ మనకి ఎంత సాఫ్ట్గా ఉంటుందో టిష్యూలో ఇంత సాఫ్ట్ అయితే నేను ఫస్ట్ టైం అండి. అసలు చూస్తుంటే పట్టుకోగానే ఆ ఫీలే చాలా బాగుంది. ఇంకా కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉందండి. ఫ్లోరల్ డిజైన్కి మనకి ఇలా జెరీ లైన్ హైలైట్ చేస్తూ సూపర్గా అనిపిస్తుంది. ఇది కూడా నైట్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. కంప్లీట్ పార్టీ వేర్ అండి. శారీ అయితే మొత్తానికి కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ని హైలైట్ చేస్తూ ఉందండి. ఇంకా బార్డర్ కాన్సెప్ట్కి వచ్చేసరికి కూడా మనకి చూడండి అసలు ఎంత బూటీ డిజైన్ కొత్తగా ఉంది. కొత్తగా వెరైటీ ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇది డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. ఎక్కడ కూడా మనకి ఫ్రిల్స్ ప్రాబ్లం అవుతుందేమోనని మీరు అసలు ఆ ఫీల్ అక్కర్లేదండి. నా నమ్మకం మీద అంత సాఫ్ట్గా ఉందన్నమాట. దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు. ఇంకా షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా షార్ట్ బార్డర్ ఉందండి. ఇందులో కాన్సెప్ట్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా కొత్తగా ఉన్నాయి. ఇంకా పళ్ళులో కూడా అండి, షార్ట్ పళ్ళులోనే మనకి ఈ ఫ్లోరల్ డిజైన్ని హైలైట్ చేస్తూ మెయిన్గా ఈ హైలైట్ అవ్వడమే కొత్తగా అనిపిస్తుందండి. చాలా రిచ్ లుక్ వచ్చింది దానికి. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లోరల్కి ఎప్పుడైనా కూడా మనకి ఫ్లోరల్ డిజైనే వస్తుంది కదండి. ఇందులోదైనా వేసుకోవచ్చు, లేదంటే మనం ప్లెయిన్ తీసుకొని ఇది హ్యాండ్స్కి అట్లా డిజైనరీ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ శారీ కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఉంటుందండి డిజైన్. ఇందులో అన్ని పేస్టల్ షేడ్సే ఉన్నాయండి. ఇంకా ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3400 అండి. దీంట్లో కూడా మిర్రర్ వర్క్ వచ్చిందండి బార్డర్లో. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా శారీలో మిర్రర్ వర్క్ కూడా ఉందండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి సాఫ్ట్ ఉప్పాడ అండి. మనకి పట్టు స్టైల్లో కావాలనుకునే వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు అనమాట. ఇంకా శారీ అంతా కూడా మనకి ఉప్పాడ అంటే ఐడియా ఉంటుంది కదండి, సాఫ్ట్గా లైట్ వెయిట్గా ఉంటుంది. శారీ ఓవరాల్గా కూడా మనకి జెరీ వీవింగ్ బూటీ లాగే ఉంటుందండి. ఇంకా బార్డర్ కాన్సెప్ట్కి వచ్చేసరికి ఇలా థ్రెడ్లో వచ్చిందండి. ఎప్పుడు మనకి కంచి బార్డర్స్ వస్తాయి కదా, సాటిన్ పైన ఇలా సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్తో వచ్చింది. దానిపైన ఇలా జెరీ వీవింగ్తో హైలైట్ అయితే డిఫరెంట్గా ఉందండి. ఇది కూడా కొత్తగా ట్రై చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇది కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా బాగుంటుంది. ఇంకా 2 సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ అండి దీంట్లో. ఇంకా క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది. ఇంకా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఇచ్చారండి. మనం ఇలా అయినా వేసుకోవచ్చు, లేదు అని అంటే సెల్ఫ్లా ట్రై చేసినా కూడా బాగుంటుంది. ఇంకా బ్లౌజ్ ప్లెయిన్, హ్యాండ్ పర్పస్ బార్డర్. మన దగ్గర ఏదైనా డార్క్ కలర్స్ ఆపోజిట్లో ఉంటే కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. ఇందులో కలర్ చార్ట్ అన్నీ కూడా మనకి డార్క్ కలర్ చార్టే వచ్చిందండి. ఇంకా ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3400 అండి. ఇంకా మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి గజ్జీ సిల్క్ అండి, సాటిన్ సిల్క్ అంటారు కదా. ఇది కూడా కంప్లీట్ పార్టీ వేర్. ఇంకా పట్టుకి బదులు ఇది కట్టుకోవచ్చు అనమాట. లైట్ వెయిట్లో ఉంటుంది. ఇంకా శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న డాలర్ బూటీ వచ్చిందండి. శారీ ఓవరాల్గా మనకి ఇదే బూటీ ఉంటుంది. ఇంకా బార్డర్ కాన్సెప్ట్కి వచ్చేసరికి సిల్వర్ జెరీతో ఫ్లోరల్లో డిఫరెంట్గా వచ్చిందండి. లైట్ వెయిట్గా ఉంటుంది శారీ, కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా షోల్డర్ పార్ట్ వచ్చేసి ఇలా షార్ట్ బార్డర్ ఉంటుందండి. ఇంకా పళ్ళు కూడా మనకి ఏదైతే బార్డర్ డిజైన్లో ఉంటుందో అదే మనం తీసుకోవడం జరిగింది. రిచ్ పళ్ళు వచ్చిందండి. ఇంకా దీంట్లో బ్లౌజ్ అయితే వేరేది ఏం పేరప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. ఇదే చాలా బాగుంటుందండి. ఇది పెళ్లి కూతురికి అలా కూడా చాలా బాగుంటాయండి లైట్ వెయిట్లో. ఇంకా తర్వాత కూడా వాళ్ళు కట్టుకోవచ్చు అనమాట. ఇందులో కలర్ చార్ట్ కూడా చూడండి, అసలు కొత్త కలర్ వచ్చిందండి. అసలు మనం ఎప్పుడు రెగ్యులర్గా కనిపించదు ఈ కలరు. ఇంకా ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 4900 అండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి క్రష్ సిల్క్ అండి. లైట్ వెయిట్లో ఉంటుంది. కంప్లీట్ పార్టీ వేర్లో నైట్ సంగీత్కి అవైతే సూపర్గా ఉంటుంది. శారీ ఓవరాల్గా కూడా మనకి ఇలా వర్క్ డిజైన్ వస్తుందండి. మధ్య మధ్యలో ఇలా హైలైట్ అవుతూ వచ్చాయన్నమాట.
సీక్వెన్స్. ఇంకా ఇది కూడా కంప్లీట్ వాషబుల్ అండి, లైట్ వెయిట్గా ఉంటుంది. మనకి శారీ కూడా ఎలా అంటే అలా మోల్డ్ అయ్యేలా ఫ్లెక్సిబుల్గానే ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇంకా బార్డర్లో కూడా మనకి సీక్వెన్స్ వర్క్ను ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ రెండింటి కాంబినేషన్లో వచ్చిందండి. షార్ట్ బార్డర్ వచ్చింది. ఇది కూడా నీట్గా స్కాలప్ స్టైల్లో వచ్చిందండి, ఎక్కడ కూడా గుచ్చుకోకుండా చాలా బాగుంది. క్వాలిటీ అయితే మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే కూడా ఇక్కడ కూడా నీట్ ఫినిషింగ్తో వచ్చింది. ఇంకా పళ్ళు పార్ట్ కూడా సేమ్ అండి, మనకి బార్డర్స్ ఎలా వచ్చాయో అలానే ఉంటుంది. ఇంకా బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ ఇలా హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి. ఇంకా శారీ ఆల్రెడీ ఆల్ ఓవర్ స్టైల్లో హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్లోనే బాగుంటుంది. ఇందులోదే స్టిచ్ చేయించుకోవచ్చు. బోట్ నెక్ అట్లా పెట్టుకున్నట్లయితే కూడా సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా ఇబ్బంది లేకుండా బాగుంటుందండి. ఇందులో కలర్ చార్ట్ కూడా అన్ని పేస్టల్లోనే వచ్చాయి. ప్రతిదీ కూడా చాలా బాగా అనిపిస్తుందండి. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3200లో వస్తుందండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి రష్యన్ డోలా అండి. మనకు షిఫాన్ బదులు ఆఫీస్ వేర్గా మనకు కట్టుకోవాలి, లైట్ వెయిట్లో సెమీ స్టిఫ్గా ఉండాలంటే ఇది చూస్ చేసుకోవచ్చు అండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ప్లస్ జెరీ లైన్స్లో ఉంటుందండి. శారీ అంతా కూడా బార్డర్ వచ్చేసి మనకి కంచి బార్డర్ అండి, మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది. ఇంకా షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా షార్ట్ బార్డర్ వస్తుంది. పళ్ళు కూడా మనకి ఇందులో బిగ్ పళ్ళు వస్తుందండి. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ లేకుండా ఏదైతే మనకి జెరీ లైన్స్ ఉంటుందో అదే ఉంటుంది. చిన్న ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందనమాట. హ్యాండ్ పర్పస్ కూడా ఇదే జెరీ బార్డర్ వస్తుందండి. ఇందులో కలర్ చార్ట్ కూడా చాలా ఉన్నాయండి, అన్ని డార్క్ కలర్సే ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 900 అండి. రఫ్ యూస్ చేసుకోవచ్చు, మిషన్ వాష్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదండి. కంప్లీట్ డార్క్ చార్ట్ ఇది. ఇందులో అన్ని కలర్స్ కూడా బాగున్నాయండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మష్రూ సిల్క్ శారీ అండి. ఇది కూడా ఇప్పుడు బాగా ఆన్లైన్లో హల్చల్ అవుతూ ఉన్నాయి. లేటెస్ట్ కలెక్షన్లో ఇది నెంబర్ 1 అని చెప్పుకోవచ్చండి. ఇంకా లైట్ వెయిట్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇది కూడా ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. మిడిల్ పార్ట్ అంతా కూడా జెరీ వీవింగ్ బూటీలో ఉంటుందండి. ఇది చూసే కంటే అండి కట్టుకున్న తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. రెగ్యులర్గా కంచి బార్డర్ కాన్సెప్ట్ కాకుండా ఇలా మనకి బార్డర్ ఇలా వచ్చిందండి, ఫ్లోరల్ స్టైల్లో వచ్చేసి. ఎప్పుడు మనకి షార్ట్ బార్డర్ వస్తుంది కదా, దానిపైన కూడా మనకి ఇలా జెరీ వీవింగ్లో రావడం వల్ల చాలా రిచ్ లుక్ అనిపిస్తుంది. ఇది లెహెంగాస్కి, క్రాప్ టాప్స్కి కూడా బాగుంటుందండి, ఫ్రాక్స్కి కూడా. ఇంకా దుపట్టా ఒకటి మనం పేస్టల్ షేడ్లో తీసుకున్నట్లయితే డిఫరెంట్గా బాగా అనిపిస్తుంది. ఇంకా షోల్డర్ పార్ట్ వచ్చేసి ఇలా షార్ట్ బార్డర్ ఉంటుంది. జెరీ వీవింగ్ నీట్గా ఉందండి. ఇది కూడా ఇంకా ప్యూర్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. పళ్ళు వచ్చేసి కూడా రిచ్ పళ్ళు అండి. ఇందులో బ్లౌజ్ కూడా చూసినట్లయితే కాంట్రాస్ట్లో ఇది కూడా మంచి క్వాలిటీతో అండి, సాఫ్ట్గా లైట్ వెయిట్గా ఉంది. బూటీ హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా వస్తుంది. ఈ డిజైన్ కూడా స్టార్టింగ్ నుంచి ఉంటుందండి, అంత నీట్గా కటింగ్ అయ్యి చాలా మంచి ఫినిషింగ్తో వస్తుందన్నమాట. ఇందులో కలర్ చార్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి. ఇందులో నేను కూడా ఒకటైతే తీసుకుంటున్నాను. ఇంకా కలర్ ఏది అనేది ఆన్లైన్లో బుక్ అయినాక దాన్ని బట్టి తీసుకోవాలండి. ఇంకా ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4200. ఇదైతే కొత్తగా అనిపించిందండి కలరు, సో ఇదే తీసుకుందామని అనుకుంటున్నాను. ఇవండి మా కలెక్షన్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.